హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వాలి కదా. నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదటండి ఇలాంటి వీడియోలు మరిన్ని నేను చేసి మీ ముందుకు తీసుకురాగలను. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని రెడీగా ఉండండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహోహోహో అనిల్ కుమార్ గారా? ఓహో, మిథున్ రెడ్డి అరెస్ట్ దెబ్బకి వైసీపీ బ్యాచ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుంది. ఇక అంతే, పార్టీ అధినేత జగన్ రెడ్డి నుంచి అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయాయట. అందరూ మీడియా ముందుకు వచ్చి ముక్త కంఠంతో మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం, అన్యాయం అంటూ గొంతెత్తాలని హుకుం జారీ చేశాడట జగన్ రెడ్డి. ఇక అంతే, అందరూ పంచిలు ఎగ్గొట్టుకుని మరీ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఊతర కొడుతూ ఉన్నారు. కొన్నాళ్ళు మీడియాకు మోకం చాటేసిన అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా బాసు చెబితే సరే అంటూ మీడియా ముందుకు వచ్చి ఏదో చెప్తానంటున్నాడు. అతని ఆనందాన్ని మనం ఎందుకు కాదనడం? ఇదిగో అనిలు, మొదలెట్టబోయి నీ కహాని. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అనుచరుల్ని, ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడము, కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది జైల్లో పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తా ఉన్నారు, మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకెక్కే విధానం. మూర్ఖత్వం అనడం రాని మూర్ఖుడివి నువ్వు కూడా నీతులు చెబితే వినే పరిస్థితుల్లో జనం ఉన్నారంటావా? బ్యాటింగ్ అని ఇలా ఓడిపోయిన తర్వాత ఏడాది కాలంగా దాక్కుని నిన్నగాక మొన్న ముఖం చూపించిన నువ్వు పార్టీ గురించి, జగన్ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది. నీ దెబ్బకి వైసీపీకి నెల్లూరు జిల్లాలో 0 సీట్లు, ఇంకేం మాట్లాడతావు? అయినా నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీ సమ్మెలేసిన శాతగాని దద్దమ్మవి నువ్వు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఏంటా? నీళ్ళు ఎప్పటికే నీ పేరు పార్టీలో నిల్ బ్యాలెన్స్ నిత్యానంద స్వామిలా అనిపించుకుంటా ఉన్నారట కదా, నిజమేనా? అది సరే, మొన్న ఏది ఏమైనా జగన్ వస్తాడు, వచ్చి తీరుతాడు అంటే మంగమ్మ శబ్దం చేస్తే మీ బాస్ ఏంటి అట్ట యాండ్ ఇచ్చి నీ పరువు తీసేసాడు? ఆ విషయం గురించి కూడా చెప్పానిలా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలన మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం. మహా అంటే మీరు ఒక 30 రోజులు 40 రోజులు మా నాయకుల్ని, మమ్మల్ని జైల్లో పెడతారు, ఒక సునకానందం పొందొచ్చేమో, కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈరోజు పనిచేస్తాం. అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీసు వ్యవస్థ పలానాయన్ని రేపు అరెస్ట్ చేస్తాననక ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటుంది, ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. అదే విధంగా నెక్స్ట్ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తాం. నిన్నే చూసాం, ఛార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయాల, కానీ ఛార్జ్ షీట్ లో ఉన్నాయన్నీ ఎల్లో మీడియా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా విధంగా వేసుకుంటా పోతా ఉంటుంది. ఎందుకంటే 5 నెలలు మీరు చూడండి, ముందు పలానా ధనంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు, ధనంజయ రెడ్డి గారికి సంబంధించి ఇవి ఉన్నాయి అనేది ఏబిఎన్ లోనో లేకపోతే ఇంకొక పేపర్ ఈనాడులోనో వస్తుంది. జైలుకి వెళితే రెట్టించిన ఉత్సాహంతో రావడం ఏందని ఇలా అంటే, జైలు అంటే మీకు బూస్ట్లు, బోర్న్విటాలు, హార్లిక్స్లు కలిపిస్తే ఈ హెల్త్ రికవరీ సెంటర్లు అంటా ఉన్నావా? మరి రెట్టించిన ఉత్సాహంతో బయటకు రావడం ఏంది అంట. జైల్లో పడితే సునకానందం అంటావేంది? కుక్క చావు చచ్చేవాడే జైలుకి వెళ్తాడంటారు కదా నీళ్ళు. నువ్వేంది ఇట్టా మాట్లాడుతూ ఉన్నావు? కొంపదీసి పూర్వాశ్రమంలో బెట్టింగ్ కేసులో జైలుకి వెళ్ళిన బాప్తేనా నువ్వు కూడా?
అంతే అయ్యి ఉంటదిలే, లేకపోతే ఇంత క్లియర్గా ఎందుకు చెబుతావు? బాసే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, రెట్టించిన ఉత్సాహంతో రాజకీయాలు చేశాడు. అదేనా మీకు ఇన్స్పిరేషను? ఆ ఇస్తరాకులు కట్ట ఇప్పుడు పనిచేయదు. ఇదిగో జనం ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇక పరుగే. ఈ విధంగా మీరు తప్పుడు తీరుతోనూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు. దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు. ఆ లెక్కన జగన్ రెడ్డి మీద ఉన్న ఎన్ని కేసులు ఉన్నాయంటావు? ఎన్ని సిబిఐ కేసులు, ఎన్ని ఈడీ కేసులు? బాబాయ్ గొడ్డల పోటు గుండెపోటు డ్రామాగా ఎలా మారిందో, కోడికత్తి డ్రామా ఏమైందో ఎవరికి తెలియదు కదా అనిలా. మరి ఎందుకు నువ్వు అన్ని గెలుక్కుంటా ఉన్నావు? నువ్వేవేవో మాట్లాడితే జగన్ మీద ఉన్న కేసుల మ్యాటర్లు మాట్లాడతారు. పరువు పోయేది మీకే, గుర్తెట్టుకో. యానక్కడికి నీలాంటి వాళ్ళే మా తాత 100 హత్యలు చేశాడు, అందు 99 మందిని లేపేసింది మా నాన్నే అన్నాడట. అంతే, తాత పైకి పోయాడు, బ్రతుకున్నాడు, కొడుకుని తీసుకెళ్లి బోకలో దోసేసారు పోలీసులు. అంచేత ఇదిగో కేసులు చిట్టాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అర్థమైందా? ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో, లేదు అంటే సైకోనో, లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో, కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని, మా కార్యకర్తని జైల్లో పెట్టొచ్చేమో, కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడా కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం. లేని స్కామ్ని ఎక్కడ ఈరోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే. మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ అమ్మిన మీరు ఆదాయం తక్కువ ఉంటే, తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటి నువ్వు అనేది? పార్టీలో నాయకులంతా మంచోళ్లే, మమ్మల్ని అభినందించే పార్టీ క్యాడరే, కార్యకర్తలే సైకో అంటా ఉన్నావా? మొన్న జగన్ కూడా ఇదే సేమ్ టు సేమ్ మాట్లాడినట్లున్నాడే. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అని నువ్వు అనుకుంటున్నట్లే పోలీసులు కూడా ఈ రప శాడిస్టులకు ఎలాంటి మార్కు ట్రీట్మెంట్ ఇవ్వాలో మా బాగా తెలుసు. అంచేత మూసుకున్నంత ఉత్తమం లేదు. ఏంది తక్కువ కేసులు, బీర్లు అమ్మి ఎక్కువ డబ్బులు ఆర్జించి పెట్టారా? మరి ఆ సొమ్ము అంతా ఏం చేశారు? 3300 కోట్ల డబ్బు హవాలాగా మారి పార్టీ కార్యక్రమాల్లోకి ఎలా వచ్చిందో చెప్పగలవా? ఊరకే వాగి ప్రయోజనం లేదా? నీలా నిల్గాళ్లగా మారిపోవడం తప్ప ఏమీ ఒరగదు పార్టీకి. ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల్ని మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వంలా కాకుండా, మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో, ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. మిథునన్నకి సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు. ఆ కుటుంబాన్ని కేసుల వల్ల, దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు, ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మూర్ఖం అంటే లేదు. తప్పకుండా ఇంకా
గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు, ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది. రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు. మొదటి నుంచి ఒకటి గమనిస్తా ఉన్నా నీళ్ళు ప్రెస్ మీట్ ఆద్యంతం చంద్రబాబునేమో గారు అని పెద్దిరెడ్డినేమో మిథున్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తా ఉన్నావు. వాళ్ళు ఏమైనా నీ క్లాస్మేట్సా? ఈ విషయం పెద్దిరెడ్డికి తెలిస్తే నీకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంపీగా సీట్ ఇప్పిస్తాడు. నెల్లూరు వదిలి నరసరావుపేట వెళ్ళినా ఒక్కటే, అండమాన్ వెళ్ళినా ఒక్కటే. ఆ చేత చూసుకుని మాట్లాడు. ఏందేంది పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరుకు మంచి చేసిందా? అది ఏందో కోతంత చెబితే ఈయన సంతోషించే వాళ్ళం కదా. నువ్వు కూడా మా పక్కూరు పర్వతాల గాళ్ళకి సొల్లు చెబుతున్నావు కానీ మ్యాటరే ఉండట్లా. వాడు అంతే నీలాగే ఎంతటి వాడినైనా వాడు వీడు అంటూ సంబోధిస్తాడు. ఓ పాలిట్టాగే మా ఏరియా ఫ్యాక్షనిస్టుని అన్నాడు. ఒక్కటే ఏటు తల వెళ్ళి వాడు ఈ ఇంటి పైకప్పు మీద పడింది. ఆ చేత పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడు మాక. మిథున్ రెడ్డి జైల్లో యాపీస్గా ఉంటాడులే, అలవాటైన ప్రాణమే కదా. నువ్వు వెళ్ళి ఇదిగో ఇక బ్యాటింగ్లో ఆడుకోపోమా, ఎల్లు పోవయ్యా. నిల్ బ్యాలెన్స్ బెట్టింగ్ రాజా, ఎల్లు.